హైదరాబాద్ ను కట్టించింది నిజాములు కాదు. చాలా మంది అనుకుంటుంటారు హైదరాబాద్ సిటీని నిజాములే కట్టించారని. నిజాముల కంటే ముందు మన ప్రాంతంలో కుతుబ్షాహీ రాజవంశం అనేది ఒకటి ఉండేది. వాళ్ళు గోల్కొండని రాజధానిగా చేసుకుని ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఆ కుతుబ్షాహీ రాజవంశంలో 5వ సుల్తాన్ అయిన మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు. నిజానికి ఆ సమయంలో గోల్కొండ ప్రాంతం జనాభాతో నిండిపోయి నీటి కొరత ఏర్పడిన కారణంగా ఆ సుల్తాన్ ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనే ఒక ఉద్దేశంతో 1591వ సంవత్సరంలో హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒకసారి వేటకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మూసీ నది తీరాన సేద తీరడానికి ఆగాడు. నది నిండా చేపలు, చక్కని ప్రకృతి, చుట్టుపక్కల అందంగా కనిపించే భూమి ఇవన్నీ నచ్చేసరికి వాళ్ళు అనుకున్న కొత్త నగరాన్ని స్థాపించడానికి ఇదే సరైన ప్రదేశం అనుకున్నాడు. ఈ మూసీ నదిలో చేపలు ఎలాగైతే నిండుగా ఉన్నాయో ఈ నగరాన్ని కూడా ప్రజలతో నిండుగా ఉండేలా చూడు దేవుడా అని మూసీ నది దక్షిణ పరివాహక ప్రాంతాన్ని హైదరాబాద్ గా నామకరణం చేసి వాళ్ళ నగరాన్ని స్థాపించారు. చార్మినార్ నగర కేంద్రంగా ఒక అందమైన నగరం నిర్మింపబడింది. ఆ తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజధానిని కూడా గోల్కొండ నుంచి హైదరాబాద్ నగరానికి మార్చారు. చార్మినార్ ఒక్కటే కాదు, చార్మినార్ చుట్టుపక్కల ఉన్న మక్కా మసీద్, లాద్ బజార్, చార్ కమాన్, గుల్జర్ హౌస్ ఇలాంటి రకరకాల కట్టడాలను వారే కట్టించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కుతుబ్షాహీ రాజులను ముఘలులు ఓడించారు. ఆ తర్వాత 1700 సంవత్సరం ఆ తర్వాత నిజాం రాజులు హైదరాబాద్ ని అధికారికంగా పాలించడం మొదలు పెట్టారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కలుపుకొని హైదరాబాద్ రాజ్యంగా ఒక ప్రిన్స్లీ స్టేట్ గా నడిపించేవారు. ఆ తర్వాత బ్రిటిష్ కంటోన్మెంట్ గా సికింద్రాబాద్ ని కూడా స్థాపించి హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ను జంట నగరాలుగా పరిగణిస్తూ వచ్చారు. సికింద్రాబాద్ బ్రిటిష్ కాలంలో అభివృద్ధి చెందినప్పటికీ హైదరాబాద్ మాత్రం గోల్కొండ సుల్తాన్లకు, ముఘలులకు, నిజాంలకు మరియు బ్రిటిష్ వారికి ఒక ముఖ్య కేంద్రంగా పరిగణించబడింది. డబ్బు పరంగా కూడా హైదరాబాద్ ప్రపంచం మొత్తం మీద ధనిక రాజ్యాల్లో ఒకటి. ఎందుకంటే గోల్కొండ వజ్రాల గనులు, సారవంతమైన ప్రాంతం, పంటలు పుష్కలంగా పండేవి. అలాగే నిజాముల పాలనలో చాలా ఎక్కువ మొత్తంలో పన్ను వసూళ్లు కూడా జరిగేవి. ఒకగానొక సమయంలో హైదరాబాద్ రాజ్యానికి నిజాం అయిన మీర్ అలీ ఒస్మాన్ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉండేవాడు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ లో ఎంత ధనం ఉండేదో. అలా అప్పుడు మొదలైన ఆ ప్రస్థానం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ ముఖ్య నగరాల్లో ఒకటిగా ఎదుగుతూ వస్తోంది. ఎంతో మంది యువతను తనలో చేర్చుకొని ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉంది. ఈ ఎదుగుదల ఇలాగే కొనసాగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.